హాయ్ బ్రో. ఆయన జైలర్ టీజర్ ఎలా ఉంది? జైలర్ 1 ఎట్లుందో జైలర్ 2 మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో అవి మ్యాచ్ చేసింది అన్న, నెక్స్ట్ లెవెల్ ఉంది. మీకు ఈ టీజర్ లో ఏం నచ్చింది? అనిరుద్ గారు ఆయన డైరెక్టర్ గారు భయపడేది నచ్చింది నాకు. నెల్సన్ ఆయన వాళ్ళిద్దరు భయపడేది నచ్చింది, ఎందుకంటే ఎంత స్కేరీగా చూపించారు ఆయన కాబట్టి జైలర్ గారిని. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? అద్దిరిపోయింది, ఎందుకంటే టైగర్ గా హుకుమ్ అని చాలా ఫేమ్ అయింది అప్పట్లో బాగా వైరల్ అయింది. సో దానికి మించి ఉండాలని ఇలా కొడుతున్నారు, ఇక కుక్క అని కొట్టినట్టు కొట్టిండు బీజం అయితే. రజనీకాంత్ లుక్ ఎలా అనిపించింది? యాజ్ యూజువల్ అదే లుక్ ఉంది కదా, సో బాగుంది, ఆబ్వియస్ గా బాగుంది. అది ఆయన ఇట్లా టర్న్ అయ్యి కొంచెం రక్తం తోటి ఉంటది కదా, నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే. మనం ఇప్పుడు ఈ సీన్ అంటే విజువల్స్ ఎలా అనిపించాయి ఓవరాల్ గా? ఓకే, బాగున్నాయి అన్న. సినిమా మొత్తం చూస్తే ఇంకా ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా బాగుంటాయి. బయట ఇంకో టాక్ ఏం పడుతుంది మనకి, ఏమని? ఇందులో బాలకృష్ణ గారు పోలీస్ ఆఫీసర్ గా గెస్ట్ అపీరెన్స్ లో రాబోతున్నాడు అని. అలా అయితే ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటది, ఎందుకంటే మన డాకు మహారాజ్ తోటి బ్లాక్ బస్టర్ కొట్టిండు, మన తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిండు డాకు మహారాజ్ తోటి. ఇప్పుడు జైలర్ తో వస్తే తమిళ ఇండస్ట్రీని కూడా షేక్ చేస్తాడు మనోడు. ఆ రేంజ్ సత్తా ఉన్న యాక్టర్ మన లెజెండ్ బాలయ్య గారు.